మెదడు అనేది అస్థి నిర్మితమైన గట్టి పెట్టె లాంటి కపాలం అనే నిర్మాణంలో ఉంటుంది. దీనిలో 3 పొరలతో కూడిన మెనింజెస్ అనే 3 పొరలు ఉంటాయి. ఈ 3 పొరల్లో మనకి మస్తిష్క మేరు ద్రవం అనేది ఉంటుంది. అది మెదడుని అఘాతాల నుంచి కాపాడుతూ ఉంటుంది. దీనికి వెలుపల వైపు మనకు నాడీ కణాలు అనేటి కణదేహాలు బూడిద రంగులో ఉంటాయి. లోపల వైపు ఉండే కణదేహాలు అనేటి తెలుపు రంగులో ఉంటాయి. ఈ తెలుపు రంగు ప్రాంతం నుండి మనకి ఎక్సాన్లు అనేటి వెలుపలకు వస్తాయి. మెదడు మనకి 3 భాగాలు: ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. మన మెదడు మొత్తం 1400 గ్రాముల బరువు ఉంటుంది. పురుషునికైతే 1375, స్త్రీకైతే 1275 గ్రాములు ఉంటుంది. ముందు మెదడులో మనకి జ్ఞానాలంబికలు అనేటి వాసనకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగిస్తాయి. మస్తిష్కం అనేది మానసిక సామర్థ్యాలకు ఆలోచనలను కలిగిస్తుంది. ద్వారగూర్తం అనేది భావోద్వేగాలని భావావేశాలను నియంత్రించడం చేస్తుంది. మధ్య మెదడు అనేది మస్తిష్క వల్కలం నుండి వెన్నుపాముకు జ్ఞాన ప్రచోదనాలను పంపుతుంది. వెనుక మెదడు అనేది శరీర సమతాస్థితిని చూపిస్తుంది. ముఖం అనేది శ్వాసక్రియ